బాగుంది సార్. ఏంటది? మీరు స్నానం చేయడం. ఎన్నాళ్ళ నుంచో పట్టిన అష్టదరిద్రాలు ఈ రకంగా తొలగిపోయాయంటే నమ్మండి. ఏయ్, నోటికేదొస్తే అది వాగుతూనే ఉంటావా? నిన్నటిదాకా కుక్కిన పెయిన్లో పడుండేదానివి ఇప్పుడు మదవెక్కిన ఏనుగుల చిందులేస్తున్నావు. అదేం పోలిక సార్? అగోరించావులే. అఘోరించారులే. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. ఏమన్నావు? తల తుడుచుకోమంటున్నాను. ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తున్నావే లోపల? అది బావ కోసం షాంపూ తీసుకెళ్దామని వచ్చాను మామ్. వా. ఎవరో డోర్ లాక్ పెట్టేశారు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? త్వరగా వెళ్ళు వెళ్ళు. అయ్యో బావ బావ బావ, సారీ బావ, లేట్ అయింది. షాంపూ తీసుకొచ్చేసాను, పద. నో 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 నో. అరచేతిలో పిండుకుని శుభ్రంగా తలకు పట్టించి ఆరు బయట ఓ గంట పాటు హ్యాపీగా స్నానం చేయి. నేనా? లేకపోతే నేనా? ఎప్పుడో స్నానం అయిపోయింది. వెళ్ళా. స్నానం అయిపోయిందంటే ఆగాగు. నువ్వే కదూ మా బావకి స్నానం చేయించింది? ఎస్, నేనే. నేను వచ్చే లోపు ఎలా చేస్తావు? ఇది తొండి కదా. నీది తొండి, నేను జగమొండి. షాంపూలని కవ్వింపులని నువ్వెళ్తే మిగిలిపోయిన మంగళ స్నానాన్ని నేను పూర్తి చేశాను. నువ్వెలా చేస్తావు? దీనికి నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకున్నాక వచ్చాను, పని పూర్తి చేశాను. నేను తప్పుకోలేదే. గదిలోకి వెళ్ళగానే వచ్చి లాక్ చేసావు కదా దొంగ. గడి పెట్టారా? అయ్యో, ఎవరి నక్షత్ర? ఏయ్, డ్రామాలు చేయకు. చూడు బేబీ, నువ్వెంత గింజుకున్నా వంశీ సార్ని సొంతం చేసుకోలేవు. పండగ సంబరాల్ని కూడా చూస్తూ ఉంటావే తప్ప కలిసి పార్టిసిపేట్ చేయలేవు. అర్థమైందా బేబీ? సీ యూ. డెకరేషన్ పనులని చెప్పి వీళ్ళని అలైక్య గారు ఎక్కడున్నారో ఏంటో ఒకసారి వెళ్ళి చూడాలి. ఇంకా 3-4 రోజులు టైం వేస్ట్ చేయడం దేనికి? పెళ్ళి అయిపోవాలి, ఆ తర్వాతే ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఈ బామ్మకు పెళ్లి చేయడం తప్ప వేరే పనేం లేదనుకుంటా. ఎవరికి నూరు పోస్తుందో ఏమిటో. అమ్మో, దొరికానంటే ముడి పెట్టేలా ఉంది. అమ్మో. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. చూసారా బామ్మగారు? సంతోషం. ఉగాది శుభాకాంక్షలు. పెద్ద పండగ అనడమే గాని పెళ్ళిడికొచ్చిన నా మనవరాలు పుల్ల మామిడికాయ తినడం లేదని నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు బాబు? అలైక్య గారు పుల్లటి మామిడికాయలు తినాలి, అంతే కదా? నేను తినిపిస్తాను. అవునా? నిజమా బాబు? ఎంత ఆనందంగా ఉందో. నువ్వు కాని బాబు, నువ్వు వెళ్ళు వెళ్ళు. అలేక లోపలే ఉంది. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు. నా ఆనంద్ నన్ను చూస్తున్నప్పుడు కళ్ళు తిప్పడు. ఎంత ముద్దుగా ఉన్నావు అలైక్య అని చూస్తాడే గాని కానీ బయటకు చెప్పడు. టాటాడాయ్. ఆనంద్ గారు, మీరు ఏం చేస్తున్నారు? పుల్లటి మామిడికాయ ముక్కలు ఫర్ యూ. మీరు ఇవి తినలేకపోతున్నారని బామ్మగారు బాధపడుతుంటే మీకు తినిపిస్తానని నేను తీసుకొచ్చాను. వారిని కంట్లో పౌడర్ వేసుకొట్టా. నీకు ఇలా అర్థమైందా? ఏం ఆలోచిస్తున్నారు? తినండి. ఆనంద్ గారు, ఇప్పుడు ఈ మామిడి ముక్కలతో పని గాని అవసరం గాని లేదు. తర్వాత తినాలి. తర్వాత ఎప్పుడు? దీనికి కూడా ముహూర్తం పెట్టుకోవాలా ఏంటి? పెద్ద ముద్దపప్పు తమరు. చాలా టేస్టీగా ఉంటుంది సుమి. ఉప్పు కారం నంజుకుని తింటుంటే స్వర్గం పక్కనే ఉన్నట్టుంటుందా లెక్క గారు?
తెచ్చినందుకు తిని మ్యాంగోస్కి బదులు ఏదైనా ఇవ్వచ్చు కదా. అయ్యా మహాశయ, బుగ్గ మీద ముద్దు కోసం మీరు ఇది తీసుకొచ్చారు కానీ నేనిది తినాలి అంటే 3 ముళ్ళు వేయించుకుని మరి ఆ కార్యం కూడా జరగాలి. 2వ నెలకో 3వ నెలకో వాంతులయ్యి పుల్లటి మామిడికాయలు కొరకాలి. ఓహో, ఇప్పుడు అర్థమైంది. పాపం బామ్మగారికి అర్థం కాక బయటికి వెళ్ళారు. ఆ? అయితే పెళ్ళయ్యాకే తిందురులేండి. ఆ, ఆనంద్ గారు, హలో ఆనంద్ గారు, ఛ, ఇలా వెళ్ళిపోయారేంటి? ఏమిటే అప్పుడే వెళ్ళిపోయాడు? నస పెట్టావా, భయపెట్టావా, అసలు ఏం పెట్టావే? నువ్వు చెప్పినట్టు చేయకుండా తనకు అర్థమైనట్టు చేశాడు. ఏం చేశాడే? మామిడికాయ ముక్కలు తీసుకొచ్చి తినమన్నాడు. మామిడికాయలు తీసుకొచ్చి తినమన్నాడా? కర్మ కర్మ, పట్టుబట్టాల్సిన వయసులో ఇలా ఉన్నాడేంటో ఈ ప్రబుద్ధుడు. ఛా, దీన్ని కట్టుకోవడం కంటే బ్రహ్మరాక్షసికి తాళి కట్టడం ఈజీ అనుకుంటా. ఛా, అప్పు, ఏ అప్పు, ఈ సాంప్రదాయాల పేరుతో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఏ అప్పు, వస్తున్నావా? అప్పు, వస్తున్నావా? పిలిచారా సార్? హే, ఆ, ఏయ్, నువ్వెందుకు వచ్చావు? ఏం చూసావని అటు తిరిగి నిలబడ్డావు? ఆ, ముందు జాగ్రత్తగా ఇటు తిరిగాను సార్. ఇక్కడేం సినిమా వేయట్లేదు. అయినా అప్పును పిలిస్తే నీకేదో నేను అప్పున్నట్టు నువ్వెందుకు వచ్చావు? మేడం గారు మీకు ఈ చైన్ ఇవ్వమని పంపించారు సార్. ఆ చైన్ ఇప్పుడు అవసరమా? నేను ఇక్కడ పంచ కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నా తెలుసా? ఆ, పండగ కదా సార్, ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. ముందు ఈ చైన్ తీసుకోండి. ఎలా తీసుకోను? ఆ, ఇటు తిరుగు. ఆ, నేనేమి ఇక్కడ వేమన అవతారంలో లేను. దీన్ని చీర పట్టుకున్నట్టు పట్టుకున్నాను. అడుగేస్తే ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. ఛే, తీసుకోండి సార్. ఎలా తీసుకోను? వెయ్యి. అబ్బా, హౌ సార్? నేను చేతులు వదిలితే 3వ ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉంటుంది. ఇదిగో, తల ముందు కొంచెం చైన్ వెయ్యి. సరే సరే, తొందరగా వచ్చేయండి సార్. అప్పును పిలుస్తావా? ఆ, పెద్ద మేడం గారు బిజీగా ఉన్నట్టున్నారు, కనిపించలేదు. అప్పటి వరకు మహాప్రసాదాలా దీన్ని ఇలాగే పట్టుకొని ఉండాలా? ఆ, మీకు అభ్యంతరం లేకపోతే నన్ను కట్టమంటే కడతాను సార్. ఓ, నీకు వచ్చా? చీర కట్టుకున్నట్టే, చాలా సింపుల్ సార్. హాహాహా, నువ్వు కట్టి బయట పబ్లిసిటీ చేయాలనుకున్నావా? ప్రచారం చేయడానికి అక్కడ ఏముందని సార్? ఓయ్, ఎక్కడా? అదే సార్, పంచ కట్టడంలో విశేషమేముంది అంటున్నాను. మ్మ్. నమ్మచ్చా? మీ ఇష్టం, నమ్మకపోతే నేను బయలుదేరుతాను. ఏయ్! కళ్ళు మూసుకుంటాను, కట్టు, ఓకేనా? తింగరి స్వామి, కళ్ళు మూసుకోవాల్సింది నేను. మహాన్ భావుడు, మీరు కళ్ళు మూసుకోవడం విచిత్రంగా ఉంది. ఏం చేస్తా? ఏయ్, 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 అయ్యో! ఏం చేస్తున్నావు? స్టడీగా ఉండండి సార్. ఏయ్, అరే ఏయ్, అయ్యో సార్, కట్టలా వద్దా ఏయ్, సార్? ఏయ్, అయ్యో! చెక్కల గింతలు పెడుతున్నావు? ఇప్పుడు అదొకటే తక్కువైంది మరి. నేనెందుకు చక్కల గింతలు పెడతాను సార్? చేతి వేలు తగిలినప్పుడు మీరే బ్రేక్ డాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు ఊగిపోతున్నారు. సరే సరే, త్వరగా కానీ.
కానిస్తున్నాను. మీరు ముందు కుదురుగా ఉండండి. ఇటు తిరగండి. కర్మ కర్మ, ఇంకా ఎంతసేపు? ఆ తాళి కట్టించుకున్నంత ఈజీ అనుకుంటున్నారా? ఎంతసేపు అంట? ఇప్పుడు కళ్ళు తెరవండి. అయిపోయిందా? ఏమో అనుకున్నాను. సాంప్రదాయ దుస్తులు బానే ఉంటాయి. మీకేంటి సార్, ఏ డ్రెస్ అయినా మ్యాచ్ అవుతుంది, మందు తప్ప. ఏమన్నావు? ఆ బాబు బంగారం అన్నాను సార్. రండి సార్. వంశీ సంతోషం కోరే అత్తయ్యకి వసుంధరని ఇంటి కోడలు చేసుకుంటారని చెప్తే బావుంటుంది. ఎందుకంటే అత్తయ్య ఒప్పుకుంటే వంశీకి నచ్చ చెప్తుంది. త్వరగా రండి పంతులు గారు. ఆయన రాశిఫలం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటానండి. నమస్తే. అత్తయ్య, రా. అత్తయ్య, వంశీ గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. ఉమ్. పండగ పూట ఆయన గురించి మాట్లాడాలనుకున్నావంటే ఖచ్చితంగా విశేషమే అయి ఉంటుంది. అవునత్తయ్య, వాడికి సంవత్సరం పెళ్లి చేస్తే బావుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నిజమా అత్తయ్య? చూసారా, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అభిప్రాయాలు కూడా ఒకటే అయితే ఇంకా బాగుంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. వీలైనంత త్వరగా వంశీ పెళ్లి చేస్తే వాడు కూడా సంతోషంగా ఉంటాడు. వాడి జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది. నిజమే. మనసులో ఉన్న అమ్మాయిని మరిపించి ఆయన్ని మురిపించే అమ్మాయే ఇంటి కోడలిగా రావాలి. అవునత్తయ్య, వంశీ తప్పటడుగులు వేయకుండా భవిష్యత్తును సరిదిద్దే అమ్మాయిని కట్టపెడితే వాడి జీవితం బావుంటుంది. ఆస్తి, అంతస్తు, ఈ తారతమ్యాలు కూడా మనకు అక్కర్లేదు. మంచి మనసు, మంచి లక్షణమైన అమ్మాయి అయితే చాలు. సుచిత్ర, ఆయన్ని అలాగే ఆయనలాగే ఉంచేవాళ్ళని మనం లైఫ్ పార్ట్నర్గా చెయ్యాలి. అవునత్తయ్య, అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు పెద్ద మనసుతో నా అభిప్రాయాన్ని గౌరవిస్తే వంశీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ ఇంట్లో ఒకడు నిర్ణయం తీసుకుంటే ఇంకొకడు గౌరవించుకుంటూ వచ్చాం. కానీ నువ్వు తీసుకోబోయే నిర్ణయం గాయమైన ఆయన మనసుకు నచ్చాలి. చెప్పు సుచిత్ర, అదైన మనసును సంతోషపెడుతుంది అంటే నేను తప్పకుండా గౌరవిస్తాను. చెప్పు, అదేమిటో చెప్పు. అత్తయ్య, అది మన వంశీకి వసుంధరనిచ్చి. ఆపు సుచిత్ర, ఆపు సుచిత్ర, ఆపు సుచిత్ర. ఆపేయ్. మనం ఆలోచిస్తున్నదే ఆయన కాబోయే భార్య గురించి. ఆయనకి భార్యగా కాబోయే అమ్మాయికి నిష్కల్మషమైన ప్రేమైనా ఉండాలి, లేదా నికాత్సైన అంతస్తైనా ఉండాలి. అలా కాకుండా ఆధిపత్యం వహించాలనుకునే సెక్రటరీ వసుంధర లాంటి వాళ్ళని తీసుకొచ్చి జత చేస్తే ఆయన చాలా బాధలు పడతారు. ఆయన సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు సుచిత్ర.
విషయం గురించి నువ్వు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆయన మనసేమిటో, ఆయనకి ఎలా ఉంటే నచ్చుతుందో నాకు బాగా తెలుసు. వాడి జీవితం ఎలా ఉండాలో మీరే నిర్ణయిస్తారు కదా. సరే, మీ ఇష్టం. పెళ్లికి వచ్చేవాళ్ళు మంచి జంట అని మెచ్చుకునేలా చూడండి. ఒక్కరు నొచ్చుకున్నా ఆ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు. అయ్యో మేడం, మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కదా. అయ్యో, ఇది శ్రమ కాదు, పని అని అసలే అనుకోను. ఇది నా బాధ్యత. మీ పనులు మీరు చూసుకోండి. అలాగే మేడం. ఈ ఇంటి సంబరాల్లో కూడా తల దూర్చొద్దని చెప్పాను కదా. చెప్పినా అర్థం కదా, లేకపోతే పొగరా. హే, బయటకెళ్ళా. ఏయ్, ఆగు నక్షత్ర. ఏంటి నీ దౌర్జన్యం? ప్లేట్ ఇస్తున్నావా లేదా ముందు ఇవ్వు. ఇవ్వను, నువ్వు తీసుకోలేవు కూడా. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వెక్కడున్నావో మర్చిపోయావా? గుర్తుంది కాబట్టి చెప్తున్నాను మేడం, నా జోలికి రాకండి. వెనకాల సుచిత్రత ఉందని ఇలా బిల్డప్ ఇస్తున్నావా? అసలు నిన్ను నక్షత్ర, వచ్చావు వదినా? చూడు, దీని పెత్తనం ఏంటో నువ్వే చూడు. బాధ్యత తీసుకున్న వాళ్లే పెత్తనం చేయగలుగుతారు. దీన్ని సపోర్ట్ చేస్తావేంటత్తయ్యా? మీ ఇద్దరు గొడవ పడాలని వచ్చారా? పండగ పూట ఎలా ఉండాలో కూడా తెలియదా ఐరేంద్రి? నీ కూతుర్ని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని చెప్పు. పూజకు కావాల్సినవి ఏమైనా ఉంటే అవి మేం చేస్తాం కదా వదినా. ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో దాని విలువ అర్థం నక్షత్రకి తెలుసా? టిఫిన్కి పచ్చడి ఎలా చేయాలో కూడా తెలియదు నీ కూతురికి. అలాంటిది ఉగాది పచ్చడి చేస్తుందా? ఏముంది, ఉప్పు కారం పులుపు తీపి అన్ని రకాలు కలిపి చేయడమే కదా. హ, దాంట్లో గొప్ప విషయం ఏముంది? ఎవరైనా చేస్తారు. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నా? నేను చేస్తాను అని అందరినీ ఇబ్బంది పెట్టేలా ఉన్నావు. నువ్వు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించుకునేసరికి నవ్వొచ్చేసింది. చూసావా వదినా ఎంత వెటకరంగా మాట్లాడుతుందో? ఐరేంద్రి, చేయగలిగితే నీ కూతుర్ని చేయమను. తను మాత్రం తినగలిగేలా ఉన్నా పర్వాలేదు. చేస్తానత్తయ్య, అందరూ మెచ్చుకునేలా చేస్తాను. వసుంధర చేసే ఉగాది పచ్చడి కంటే నేను తయారు చేసిందే బాగుంటుంది. సరే, అది చూద్దాం. త్వరగా కానివ్వండి. అమ్మ వసుంధరా, నువ్వు రామ్మా. సరే మేడం. సరే మామ్, మామ్ హెల్ప్ చేయి. హెల్ప్ చేయాలా? నాకు అంత ఐడియా లేదు బేబీ. వాట్? ఎస్ బేబీ, అమెరికాలో వాళ్ళు వీళ్ళు ఇచ్చే పచ్చడితో పండగ చేసుకునే వాళ్ళం కదా. నాకు అంత ఐడియా లేదు. ఓ షిట్. అది ఇందాక ప్లేట్లో పెట్టుకున్నవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఫాస్ట్ గా చేసేస్తాను. ఆ, నా తల్లి, నీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ బేబీ. సరే, మేక్ ఇట్ ఫాస్ట్. వసుంధరా, మేడం, ఐరేంద్రి వాళ్లతో పేచీ పెట్టుకోకమ్మా. చూడ్డానికి మాత్రమే వాళ్ళు మనుషులు. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే ఉన్నారు కదా మేడం, కలవక కనబడక తప్పడం లేదు.
వాళ్ళు నిన్ను కలవర పెట్టాలని చూస్తుంటే కలపడక తప్పదమ్మా. నీకు ఆ హక్కు కూడా ఉంది. పదే పదే ఇలా అంటున్నానని నొచ్చుకోకమ్మా. ఆ, మీరలా అంటుంటే చాలా సంతోషంగా ఉంది. మేడం అని కాకుండా అత్తయ్య అని పిలవాలనుంది, కానీ పైకి చెప్పలేను. వంశీ సార్ మనసులో చోటు సంపాదించుకునేదాకా చెప్పకూడదని అనుకుంటున్నాను. వసుంధరా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? అబే ఏం లేదు మేడం.